అందరికీ జై భీమ్లు. జై భీమ్ జై భీమ్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మా ఇంట్లో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాము. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరము కూడా ఆయనకి పూలు సమర్పించి నీరాజనాలు అర్పిస్తున్నాము. జై భీమ్ జై భీమ్ జై భీమ్. అమర హే అంబేద్కర్, అమర హై అమర హై, అమర హే అంబేద్కర్, అమర హై అమర హై. జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్ జోహార్. జై భీమ్ జై భీమ్. కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం, కొనసాగిద్దాం అంబేద్కర్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం. జై భీమ్ జై భీమ్. ప్రతి ఒక్కరూ ఇలాగే తమ గృహాలలో అంబేద్కర్ జయంతిని నిర్వహించుకోవాలి. మీ పిల్లలకు అంబేద్కర్ గారి గొప్పతనాలను వివరిస్తూ వారికి ఇలా చిన్నతనం నుంచే కనుక జై భీములు చెప్పిచ్చినట్లయితే వారి ఆశయాలను నెరవేర్చే కార్యక్రమంలో వీళ్ళు కూడా భాగస్వాములు అవ్వడం జరుగుతుంది. ప్రతి పిల్లలకి కూడా జై భీమ్ నినాదం తెలియచేయండి. ఆయన పడిన కష్టాలు, విద్య కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎంత కష్టపడి విద్యను అభ్యసించాడనే విషయాలు పిల్లలకు తెలియజేస్తే కనుక విద్య అనేది మనకు జీవితంలో ఎలాంటి మార్పులను ఇస్తుంది, ఎలాంటి విజయాలను చేకూరుస్తుంది అనేసి తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలకు అంబేద్కర్ విద్య కోసం ఎంత కష్టపడ్డాడు, ఏ విధంగా ఎన్ని డిగ్రీలు చదువుకున్నాడు. ఈ రోజుల్లో ఒక్క డిగ్రీ చదవడానికే ఆపసోపాలు పడుతున్న కాలం. నేటి యువతరం నేర్చుకోవాలి, స్ఫూర్తిగా అంబేద్కర్ గారిని తీసుకోవాలి. ఆయన 18 డిగ్రీలు చదివి ఆయన పేరు పక్కన రాసుకోవడానికి కూడా చాలా ప్లేస్లు సరిపోకుండా అన్ని డిగ్రీలను సంపాదించుకున్న ఆయన విదేశాలలో, ఆ రోజుల్లోనే విదేశాల్లోకి వెళ్ళి కొలంబియా యూనివర్సిటీ, లండన్ యూనివర్సిటీ నుంచి ఆయన ఎన్నో డిగ్రీలను సంపాదించుకున్నాడు. డాక్టరేట్ పట్టాను కూడా పొంది డాక్టర్ అయ్యాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి. ఆయన జన్మదినాన్ని స్ఫూర్తి దినంగా పాటించాలి. ప్రతి ఒక్కరం కూడా అంబేద్కర్ ఆశయాలను మనం కొనసాగించాలి. స్త్రీ విద్య కోసం ఆయన ఎన్నో రకాలుగా పాటుపడ్డాడు. ఆయన జీవితాంతం కూడా ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే మన సమాజం కోసం ఆయన అనుక్షణం పరితపించాడు. కాబట్టి ఆయనను ఎప్పుడూ కూడా మనం స్మరించుకుంటూ ఉండాలి. కేవలం ఈ ఒక్కరోజు వర్ధంతి నాడు, జయంతి నాడు మాత్రమే దండలు వేసి దండాలు పెట్టడం కాకుండా ప్రతిరోజు కూడా ఏదో ఒక రకంగా ఆయన ఆశయాలను కొనసాగించే ప్రయత్నం మనం చేయాలనేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్.